Dear GATE students, welcome back to my channel. Welcome to GATE 2027 ఫ్యామిలీ. ఆల్రెడీ కూడా మనం ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2027 త్రూ గేట్కి సంబంధించిన మరి అప్డేట్ అయితే స్టూడెంట్స్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది. మరి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 14-25 రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ 2025 త్రూ గేట్ 2025 వాళ్ళు అయితే మరి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇది ఎండ్ ఆఫ్ డేటు మరి ఫిబ్రవరి 25వ తారీఖున వీళ్ళు అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. ఇది 2025 గేట్ని బట్టి ఈ యొక్క వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పోస్టింగ్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్ అందరికీ. ఈ పోస్టింగ్స్ ఇచ్చారు కదమ్మా, ఇది ఎప్పుడు మరి ఏప్రిల్ రిలేటెడ్ నోటీస్ ఏప్రిల్ 16వ తారీఖుని షార్ట్ లిస్ట్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ 14-24కి సంబంధించి వీళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి దీని యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చూద్దాం, అసలు స్టూడెంట్స్కి ఏ విధంగా ఇచ్చారు. మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ అయితే ది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ 5 డిసిప్లిన్ థర్డ్ లిస్ట్ వచ్చింది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఇవి ఒకసారి చూద్దాం అసలు. మరి గేట్ 2025లో మరి గత నెల మరి ఆల్రెడీ జూన్ 20 ఆల్మోస్ట్ జూలై 10వ తారీఖు వచ్చాము. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం కదా. లాస్ట్ మరి ఈ 2025 మరి రిక్రూట్మెంటు మొన్న జూలై ఇప్పుడు జరిగింది, 1 ఇయర్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ అయితే జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో స్టూడెంట్స్కి అయితే చూద్దాం. మనం కట్ ఆఫ్ చూసినట్లయితే స్టూడెంట్స్కి షార్ట్ లిస్టింగ్ అగెనెస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ 14-24 అన్నాం కదా 2024. మనకి 16వ తారీఖు ఏప్రిల్ ఒకటి వచ్చిందమ్మా. 16వ తారీఖు ఏప్రిల్ పోస్టులు కొంతమంది స్టూడెంట్స్కి అన్రిజర్వ్డ్ ఎలక్ట్రికల్, ఇది ఎయిర్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, మార్క్స్ కాదు ఎయిర్ ర్యాంక్. స్కోర్ అయితే ఇవ్వలేదు 633 మరియు 609. ఇది ర్యాంక్స్ అయితే ఇచ్చాడు. ఎస్సీ 1259-51. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఎస్టీకి 1589 వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విత్ 16,000. ఇది తర్వాత మెకానికల్ 587 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ లేదు. ఓబీసీ 434 ర్యాంక్ వచ్చింది. అంటే ఇక్కడ 534 ర్యాంకు రావటము, దీనికి సంబంధించిన ఒక 70 మార్కులు 75 మార్కులు ఉంటాయని నేను అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి 1669 అంటే ఇక్కడ ఒక స్టూడెంట్స్కి ఒక 60 మార్కుల దాకా మీకు గేట్లో రావాల్సి వచ్చింది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి, భారీగానే రావాలా గుర్తుపెట్టుకుని. ఎలక్ట్రానిక్స్ 304 ర్యాంకు. ఎలక్ట్రానిక్స్ 304 ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 70 మార్కులు 75 మార్కుల దాకా స్టూడెంట్స్కి వచ్చింది. 528, 489, 575, తర్వాత 1999. ఈ ర్యాంకులు అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి మార్క్స్ అయితే ఉండాలి. మార్క్స్ 60 ఎస్సీ ఎస్టీకి నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 65-70 రేంజ్లో మార్క్స్ అయితే రావాలి మనకి 100 మార్క్స్కి. ఇక్కడ దీనిలో పోస్టింగ్ రావాలంటే ఎగ్జిక్యూటివ్ ట్రైన్స్ పోస్ట్ రావాలంటే మరి ఇక్కడ దీనికి కూడా ఒక 60 మార్కులు రావాలి. ఎస్టీ స్టూడెంట్స్ ఇది అన్నారు. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో కాంపిటీషను తక్కువగా ఉంటుంది కాబట్టి 976, 1674, 1900, మరి ఓబీసీ 915, ఎస్సీ 1276, తర్వాత ఎస్టీ 1368. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత కంప్యూటర్ సైన్స్ 123 ర్యాంక్ అమ్మ. లాస్ట్ ఇయర్ 2025 గేట్లో ఏంటంటే 100 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంకు, 100 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు. అంటే ఈ స్టూడెంట్ దాదాపు ఒక 90 మార్కుల రేంజ్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. 100 మార్కులు ఆల్ ఇండియా, ఇటు 123 ర్యాంక్ వచ్చిందంటే ఒక 90 ఆ రేంజ్లో ఉంటాడు. వీళ్ళు కూడా మరి 156 అంటే ఆల్మోస్ట్ ఒక 85, మరి ఆ ర్యాంకులు ఆ రేంజ్లో మీకు ఉండే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మీకు 14వ తారీఖుని మరి ఏప్రిల్ 16న వచ్చిన లిస్ట్. ఇది తర్వాత లిస్ట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. మళ్ళీ ఒక లిస్ట్ వచ్చేసింది అంటే వేరేది. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా, ఇది జూలై 7వ తారీఖుని 14-25 కట్ ఆఫ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఐటీ 268 ర్యాంక్ ఆల్ ఇండియా, ఈడబ్ల్యూఎస్ 292, ఓబీసీ 336, ఎస్సీ 1992, ఎస్టీ 3050, ఎలక్ట్రికల్ 873, ఈడబ్ల్యూఎస్ 1205, తర్వాత ఓబీసీ 1061,
ఎస్సీ 2115, ఎస్టీ 4000 ర్యాంకు. ఎలక్ట్రానిక్స్ 679, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా మరి 679, ఈడబ్ల్యూఎస్ 1780. అంటే కట్ ఆఫ్స్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళు ఎవరైతే మరి ఏప్రిల్లో ఒక లిస్ట్ వచ్చింది కదా, ఏప్రిల్లో జాయిన్ అవ్వలేదనుకో వాళ్ళకి మళ్ళీ ఒక లిస్టు మరి దీనిలో పోస్టులు అయితే ఫిల్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి అదేవిధంగా మరి 1770, తర్వాత ఓబీసీ 937, ఎస్సీ 2000, 2300, ఇది ఈ రేంజ్లో అయితే ఉంది. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఈడబ్ల్యూఎస్ 1678, ఓబీసీ 2363, తర్వాత ఎస్సీ 3151. అంటే 3150 లాస్ట్ ఇయర్ ఇన్స్ట్రుమెంటేషను 75కి ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ తట్టుకుంటా. దాదాపు ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక 50 మార్కులు. అంటే ఇది బ్రాంచ్కి మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. మెకానికల్ 839, తర్వాత ఓబీసీ 613, ఎస్సీ 2000, ఎస్టీ 2700. ఇది అమ్మ లాస్ట్ ఇయర్, ఇది లాస్ట్ ర్యాంక్, ఇది లాస్ట్ వచ్చిన లిస్ట్ అనమాట. ఎందుకంటే ఏప్రిల్లో ఏం చేశారు, ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే పోస్టుల్లో జాయిన్ అవ్వరో మళ్ళీ ఇంకో లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా మరి ఎన్టీపీసీ ఇది అడ్వర్టైజ్మెంట్ 14-24 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ని గేట్ 2025 ది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ ఫర్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఈ 2020. ఇది ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ చదువుకోండి. పిల్లలు బాగా కష్టపడి చదివితే డిఫరెంట్. ఇది 2025కి 1 year పట్టింది అనమాట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2026 స్టూడెంట్స్కి కూడా మరి ఇంకా స్టార్ట్ అవుతుందేమో, మళ్ళీ వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ కూడా 456 పోస్ట్ ఉంది. గేట్ ఎయిర్ కట్ ఆఫ్ ఫర్ దిస్ పోస్ట్ ఈజ్ 456 సివిల్ ఇంజనీరింగ్కి ఈ పోస్ట్ ఒకటి. ఇది మళ్ళీ 27వ తారీఖు ఒక లిస్ట్ వచ్చిందమ్మా. దీన్ని సాధ్యమైనంత వరకు నేను మార్క్స్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. కొద్దిగా మార్క్స్ ఎంతంత రావాలి, మరి ఎన్టీపీసీలో మనం జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే విధంగా మార్క్స్ లాగా నేను కన్వర్ట్ చేస్తాను. ప్రస్తుతానికి 27వ తారీఖు మరి 27th జూలై 2026కి 289 ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ వచ్చినాయి. 300, 3000. ఇది కావాలంటే మీరు ఎన్టీపీసీ సైట్లోకి వెళితే ఎవరైనా దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్ మరి 2027కి నాకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఒక విధి ఉంటుంది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది 2026కి మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా ఒకసారి మీకు తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేయండి. మెకానికల్ 839, ఇది చెప్పాను కదా 200. అంటే ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు స్టూడెంట్స్. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత తర్వాత నుంచి 2-3 లిస్టులు రిలీజ్. ఎందుకంటే ఏప్రిల్లో కొన్ని మందికి పోస్టులు ఇస్తాం, వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వరు. సేమ్ మనకి జోసా లాగానే జాయిన్ అవ్వకపోతే మరి రౌండ్ 2 స్టార్ట్ చేస్తారు. రౌండ్ 1 మనకి ఏప్రిల్లో 1 వచ్చింది, తర్వాత రౌండ్ 2 వచ్చింది, తర్వాత రౌండ్ 2లో ముందు వచ్చింది రౌండ్ 3 వచ్చి 27వ తారీఖు జూలైలో వచ్చింది స్టూడెంట్స్. ఇది ఫైనల్ రౌండ్ అనమాట. ఎవరైతే ఫైనల్ రౌండ్లో ఉంటారో ఆల్మోస్ట్ ఆల్ ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా 2027 గేట్ అయితే రాయండి. అది పిఎస్సిలో చేరతారా, టాప్ ఐఐటీలో చేరతారా తర్వాత సంగతి. మీరు గేట్ రాయండి. మరి హ్యాపీగా మీరు ఎక్కడైనా మన దగ్గర స్కోర్ ఉంటే ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. మరి రేపు మీరు మరి దీనిలో ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల రూపాయలు మీకు ఒక 2 lakhs per annum అయితే మీకు శాలరీ వస్తుంది, నో ప్రాబ్లం. 24 లక్షలు దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 24 లక్షలు ఇవన్నీ ఎన్టీపీసీ మనకి కరీంనగర్ కానీ, రామగుండం, జ్యోతినగర్ ఇలాంటి ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ ఎన్టీపీసీ అంటే టాప్ కంపెనీ అది. అలాంటి ఫెసిలిటీస్ ఇంకెక్కడ రావు. అలాంటి అవకాశాన్ని గేట్ రాసుకోండి. 2027 గేట్లో కూడా మీకు ఈ ర్యాంక్స్ వస్తే మీకు కంపల్సరీ, ఇవి పెద్ద ర్యాంక్స్ ఏం కాదు నాకు తెలిసి. ఇవన్నీ కూడా మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. 100 మార్కులకి పెట్టినప్పుడు మనకి 70 నుంచి 80 మార్కులు జనరల్ పిల్లలకి, 60 నుంచి 70 ఎస్సీ ఎస్టీ పిల్లలకి కట్ ఆఫ్ వస్తే డెఫినెట్గా మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.